శ్రమ అనేది మనకెంత ఉన్నప్పటికీ కూడా మనము సౌందర్యవంతులం. ఇది భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యం కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. వెనకటి రోజుల్లో మీకు చెప్పాను, మానవునికి అలంకారం తన పరిశుద్ధతేనని, లేక ఆత్మ సంబంధమైన గుణములు ఏవైతే ఉంటాయో అవే ఒక ఆభరణాల వలె ఎవరైతే ధరించుకొని జీవిస్తూ ఉంటారో అదే వారికి ఒక చక్కని ఆత్మీయ సౌందర్యాన్ని ఇస్తుంది అని గతంలో మీకు చెప్పడం జరగగలిగాది. ఈ రోజున ఎండ తగిలిన దానను అంటే ఎండ బాధను, శ్రమను, ఇబ్బందులను సూచిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటివి ఎన్ని నీకు వచ్చినప్పటికీ కూడా నీవెవడివి అంటే సౌందర్యవంతురాలవే ఆత్మ సంబంధమైన విషయములు.